హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఎలిమినేటర్ రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ సింగిల్ హ్యాండెడ్గా ఎస్ఆర్హెచ్ బౌలర్స్ని చీల్చి చెండాడడంతో ఆ నాకౌట్ ప్రెషర్ అనేది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మీద పడింది. ఆర్చర్ వికెట్లు తీసేసరికి దే వర్ ఆల్వేస్ బిహైండ్ ద 8th బాల్. ప్రయత్నం చేశారు కాదనట్లు, దే గేమ్ క్లోజ్ టు 200, బాగా ఆడారు, కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. కానీ ఈ నాకౌట్ గేమ్ అది సరిపోదు. యాజ్ యూ కుడ్ సీ బస్లో ఉన్న, స్లీపర్ బస్లో ఉన్న, సో తక్కువసేపు ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడేసుకుందాం, డీటెయిల్డ్గా మళ్ళీ రేపు పొద్దున మాట్లాడుకుందాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ ఎప్పుడైతే టాస్ గెలిచి కమిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడో ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ బోత్ ద క్యాప్టెన్స్ వాంటెడ్ టు ఫీల్డ్. ఎందుకంటే డ్యూ అవకాశాలు పడతాయన్నారు, చేజింగ్కి ఇది కొంచెం ఈజీ గ్రౌండ్ అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు. మీకు గుర్తుందంటే కనుక ములాంపూర్లో పంజాబ్ కింగ్స్ చేస్ చేసినప్పుడల్లా కూడా గెలుచుకుంటూ వచ్చారు. సో దే థాట్ చేస్ ఈజ్ ద రైట్ థింగ్ టు డూ అని. అండ్ ఆర్ఆర్కి ఇక్కడ భలే రికార్డు ఉంది, అది వేరే విషయం. రేయాన్ పరాగ్ కూడా కొంచెం డిసప్పాయింట్గా కనిపించాడు టాస్ అయిపోయిన తర్వాత. నేను కూడా చేద్దాం అనుకున్నానని చెప్పి ఆ డ్యూ కూడా వచ్చింది, అందులో కూడా ఎటువంటి డౌట్ లేదు. బట్ దెన్ మనం మాట్లాడుకున్న మూడు బ్యాటిల్స్ రాజస్థాన్ రాయల్స్ వైపే వెళ్ళాయి. కమిన్స్ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ అని మాట్లాడుకున్నాం. సూర్యవంశీ జస్ట్ టుక్ ఆఫ్. ఫస్ట్ ఓవర్ సరే 9 రన్లు వచ్చాయి, సెకండ్ ఓవర్ 12 రన్లు వచ్చాయి, 2 overs 21 కదా అనుకుంటే థర్డ్ ఓవర్ 25 runs వచ్చాయి. దంచి వదిలిపెట్టాడు. అండ్ సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటి అంటే కనుక ఒక్క బాల్ కూడా ఫుల్ అండ్ ఆన్ ద స్టంప్స్ పడలా, ఒక్క బాల్ కూడా ఇన్ ది బాడీ పడలా. రూమ్ కనిపించింది తనకు ఆడడానికి. స్లోవర్ వన్స్ చాలా తొందరగా రిసార్ట్ అయ్యారు, స్లోవర్ వన్స్ వేయడానికి అనిపించింది. అండ్ స్లోవర్ వన్స్ గ్రిప్ అవ్వలేదు. స్లోవర్ వన్స్ గ్రిప్ అవ్వకుండా పడి టర్న్ అవ్వకుండా ఉండినప్పుడు గట్టి కొడతాడు. సో ఆ ఓవర్లో రన్స్ వచ్చాయి, తర్వాత ఓవర్లో రన్స్ వచ్చాయి. ప్రఫుల్ హింగే వేసిన 6th ఓవర్ వాజ్ ది క్వైటెస్ట్ పవర్ ప్లే ఓవర్. బట్ ఆ తర్వాత ప్రఫుల్ హింగే వేసిన నెక్స్ట్ ఓవర్లో 29 రన్లు వచ్చాయి. అసలు మామూలు కొట్టుడు కాదు. ఈ జస్ట్ టుక్ ఆఫ్, వెళ్ళిపోయింది అంతే, ఎగిరిపోయింది అంతే. మనం నిన్న మాట్లాడుకున్నాం రజత్ పటిదార్ కుల్వంత్ కేజ్రీవాల్ని ఎట్లాగైతే కొట్టాడో మొమెంటమ్ షిఫ్ట్ ఓవర్ అని. ఇక్కడ మొమెంటమ్ షిఫ్ట్ ఓవర్లు విత్ ఇన్ ద ఫస్ట్ 7 overs 3 పడ్డాయి. కమిన్స్ ఒక ఓవర్ పడింది, తర్వాత మీకు సాకిబ్ ఒక ఓవర్ పడింది, అండ్ అలాగే ప్రఫుల్ ఒక ఓవర్ పడింది. అన్ఫార్చునేట్లీ వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ అని మిస్ చేసుకున్నాడు. 97 of 28. ఇంకో గట్టి షాట్ కోసం వెళ్ళాడు, దట్ వాస్ దేర్ టు బి హిట్. గట్టి షాట్ కోసం వెళ్ళాడు, అవుట్ అయ్యాడు. అండ్ ఆ వికెట్ పడిన తర్వాత ఊపిరి పీల్చుకోవాలని ఎస్ఆర్హెచ్ అనుకుంది, కానీ అప్పటికే మ్యాచ్ అయిపోయిందని డౌట్ చాలా మందిలో వచ్చింది. ధ్రువ్ జురేల్కి అతను కూడా చాలా బాగా ఆడాడు. ఇటువంటి నాక్స్ మీరు ఆడుతున్నప్పుడు యూ నీడ్ జస్ట్ దట్ కైండ్ ఆఫ్ లక్. ఒక షాట్ అనేది యూనో సరిగ్గా టైం అవ్వకుండా కూడా బౌండరీకి వెళ్ళడం. వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ 2 షాట్లు అట్లా జరిగి ఆ తర్వాత కొట్టుకుంటూ వదిలిపెట్టాడు, వేరే విషయం. ధ్రువ్ జురేల్ కూడా బాల్ గ్లవ్కి తగిలి బౌండరీకి వెళ్ళిపోయింది. అదే అభిషేక్ గ్లవ్కి తగిలి కీపర్ చేతిలోకి వెళ్ళింది. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ నీడ్ టు గో యువర్ వే. ఒక నాకౌట్ ఆడుతున్నప్పుడు ధ్రువ్ జురేల్ 50 కొట్టాడు. బట్ ఎస్ఆర్హెచ్ దే బ్రాట్ థింగ్స్ బ్యాక్. ఎందుకంటే ఆర్ఆర్ దగ్గర వీక్నెస్ ఉంది, ఫినిషింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. డాన్ ఫెరర్ అవుట్ అయిన విధానం ఏంటి, వాట్ వాజ్ ఈవెన్ జడేజా థింకింగ్? జడేజా నాన్ స్ట్రైక్లో ఉండి అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్కి, మనం పొద్దున మాట్లాడుకున్నాం కూడా ప్రివ్యూలో, అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్కి షుడ్ బి లీడింగ్ ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు. హీ కేమ్ బ్యాక్ అండ్ డిడ్ వెల్ విత్ ద బాల్, అది వేరే విషయం. హీ టుక్ వికెట్స్ విత్ ద బాల్, చాలా అద్భుతమైన రీతిలో అక్కడ ఎక్స్పీరియన్స్ చూపించాడు. కాదనట్లేదు, ఇంకా బ్యాటింగ్లో ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ చూపించుంటే 260, 270 దాకా స్కోర్ వెళ్ళేది. లాస్ట్ 5 overs నాట్ ఈవెన్ 40 ఆర్ఆర్ వాజ్ ఏబుల్ టు గెట్, నాట్ ఈవెన్ 40. 15 ఓవర్లకి స్కోర్ అనేది 200 దాటేసింది, కంఫర్టబుల్గా దాటేసింది. సో లాస్ట్ 5 overs చాలా అద్భుతంగా పుల్ చేశారు. ఫుల్ బౌల్డ్ రియలీ వెల్, రన్స్ ఇచ్చినా కూడా వికెట్లు తీశాడు. సాకిబ్ బౌల్డ్ వెల్ రియలీ వెల్. నితీష్ 2 overs అక్కడ కార్నేజ్ జరుగుతుంటే దంచి కుమ్మి అవతలేస్తుంటే నితీష్ బౌల్డ్ రియలీ వెల్. అందులో ఒక మిస్ ఫీల్డ్, లేదంటే కనుక 14 or 13 runs ఇచ్చేవాడు. 1 wicket కూడా తీశాడు. బట్ స్టిల్ 240 పైన రన్స్ అనేది ఒక నాకౌట్లో కొట్టాలంటే, ఇప్పుడు ఇది నార్మల్ లీగ్ గేమ్ అంటే కనుక దట్స్ డిఫరెంట్ స్టోరీ బాస్. నాకౌట్లో కొట్టాలంటే మాత్రం పులుసు కారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో యూ నీడ్ యువర్ ఓపెనర్స్ టు డూ వెల్. అండ్ కాస్త లక్ కూడా కలిసి రావాలి. అంటే నో బాల్ అవుట్ అవడం, ఎడ్జ్ క్యారీ కాకుండా ఉండడం, ఒక క్యాచ్ డ్రాప్ అవడం, అలాంటివి ఏం జరగాలి. ఆర్ఆర్ వాస్ టెరిఫిక్ ఇన్ ద ఫీల్డింగ్. ఫస్ట్ బాలే యాక్చువల్గా పరాగ్ ముందు పడింది, తర్వాత బాల్ కొట్టపోయాడు, గ్లవ్కి దగ్గర అవుతుంది. అండ్ అభిషేక్ శర్మ ఇన్ ది నాకౌట్స్ ఇన్ ఐపీఎల్, ఇట్స్ అ బ్యాడ్ స్టోరీ బాస్. ఎస్, వరల్డ్ కప్ ఫైనల్ కొట్టాడు, కానీ ఇట్స్ అ బ్యాడ్ స్టోరీ. అది తొందరగా మార్చుకోవాలి తను, లేదంటే కనుక ముద్ర పడిపోతుంది. అండ్ ఈ ఫార్మాట్లో ఎస్ ఐ అండర్స్టాండ్, ఈ ఫార్మాట్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కన్నా కూడా. బట్ అట్ ద సేమ్ టైమ్ హీ నీడెడ్ టు బీ దేర్. అండ్ అలాగే అదే అన్నాం కదా, గ్లవ్కి దగ్గర బాల్ బౌండరీకి వెళ్ళి ఉంటే కనుక స్ట్రీకి, లక్కీ, చీకి అని మాట్లాడుకునే వాళ్ళు, అది కుదరలా. దెన్ ఇషాన్ కిషన్ జస్ట్ టుక్ ఆఫ్. ఇషాన్ కిషన్ మామూలు కొట్ల ఆర్చర్ని, హీ వాజ్ జస్ట్ గోయింగ్ ఆఫ్టర్ ద బౌలింగ్. కాకపోతే అగైన్ అదే చెప్తున్నా, ఇది ఒక స్కోర్ 220 or 210 స్కోర్ ఉంటే కనుక ఇషాన్ కిషన్ ఆ ఓవర్లో రన్స్ వచ్చాయి కూడా కొంచెం జాగ్రత్త పడేవాడు. బికాజ్ ఇట్ ఈస్ 240, బికాజ్ అభిషేక్ పడ్డాడు కాబట్టి, దేర్ వాజ్ స్కోర్ బోర్డ్ ప్రెషర్ కాబట్టి ఆ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, అవుట్ అయ్యాడు.
అండ్ ఇషాన్ అవుటాడు, అభిషేక్ అవుటాడు, ఇంకా దెర్ ఇస్ నో వే దట్ పవర్ ప్లేలో రికవరీ ఉండే అవకాశమే కనిపించింది. ఎందుకంటే ట్రావిస్ వాజ్ అవుట్ ఆఫ్ ఫామ్. దాంతోపాటు స్మరణ్ని పంపించారు. నా ఇదే నాకు అర్థం కాదు. వై డూ హ్యావ్ టు సెండ్ స్మరణ్? ఆ సిచ్యువేషన్లో క్లాస్ని పంపించండి. ఇక్కడ మళ్ళీ తప్పు చేశారు. క్లాస్ అని పవర్ ప్లే తర్వాత వస్తే బాగుంటుంది. ఈవెన్చువల్లీ స్మరణ్ అవుతాడు కదా, 3 డాట్ బాల్ అయ్యాడు, తర్వాత కొట్టపోయాడు, అవుట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అయ్యాడు. యూ లాస్ట్ 4 వికెట్స్ ఇన్ ద పవర్ ప్లే. అదే క్లాస్ అని వచ్చుంటే ప్రాబ్లీ అలాంటి సిచ్యువేషన్ ఉండేది కాదేమో. వుడ్ హావ్ టేకెన్ సమ్ స్ట్రైక్ ఏమో. బాగా ఆడాడు కదా, నంబర్ 4లో ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాటర్ కదా, ఎవరికి లేని రన్స్ అతనికి ఉన్నాయి కదా. సో దట్ ఈస్ వర్ ఎస్ఆర్ఎస్ మిస్ ద బస్ అనిపించింది. ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అయిపోయాడు. పవర్ ప్లేలో 4 వికెట్లు పడి ఇంకా అక్కడి నుంచి ఏం గెలుస్తారు. ఇట్ వాజ్ ఆల్ క్యాచ్అప్. అండ్ ఆ తర్వాత యశ్రాజ్ పుంజా వర్సెస్ క్లాస్ ఈ బ్యాటిల్ కూడా పొద్దున మాట్లాడుకున్నాం. బట్ ఈ బ్యాటిల్ సమయం వచ్చేసరికి ఎస్ఆర్ఎస్ వచ్చేసి వే బిహైండ్ చాలా వెనకబడి ఉన్నారు. సో ఈ బ్యాటిల్ నేను చెప్పా చూసారు అదే జరిగిందని చెప్పేసి అక్కడ కూడా క్రెడిట్ తీసుకుని, ఎందుకంటే ఈ బ్యాటిల్ వచ్చే సమయానికి ఆర్చర్ జస్ట్ క్లీన్ దమ్ అప్. అంతకన్నా ముందే వైభవ్ సూర్యవంశి కంప్లీట్గా వాళ్ళని దించేసాడు. సో ఇట్ జస్ట్ హ్యాడ్ టు హ్యాపెన్. అండ్ క్లాస్ అని అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నితీష్ కొంచెం ఫైట్ చేశాడు, జడేజా కేమ్ అండ్ పిక్డ్ హిమ్ అప్. సలీల్ కొంచెం ఫైట్ చేశాడు, హీ గాట్ అవుట్. శివాంగ్ కొంచెం ఆడాడు, హీ గాట్ అవుట్. సో ఎవ్రీబడి జస్ట్ గాట్ డిస్మిస్డ్ ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్లో. ఎప్పుడైతే క్లాస్ అని అవుట్ అయ్యాడో దెర్ వాజ్ నో వే బాస్. అండ్ సలీల్ అండ్ అలాగే నితీష్ మధ్య పార్ట్నర్షిప్ చాలా బాగా వచ్చింది. 18 బాల్ 50 రన్ పార్ట్నర్షిప్ అనేది వాజ్ టెరిఫిక్ పార్ట్నర్షిప్ వాళ్ళ దగ్గర నుంచి, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ మీకు 5 వికెట్లు పడిపోయిన తర్వాత స్కోరింగ్ రేట్ అనేది 11-12 దాకా ఉన్నప్పుడు ఈ పార్ట్నర్షిప్ ఇంకొంచెం కంటిన్యూ అవ్వాలి. 11th ఓవర్లోనే ఎప్పుడు నితీష్ పడ్డాడు. ఇదే పార్ట్నర్షిప్ కనుక 16th ఓవర్ దాకా జరుగుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. సో అది జరగల, వికెట్లు పడిపోయి. ఆర్ఆర్ ఈజ్ నౌ ఇన్ టు ద క్వాలిఫైయర్స్ 2. అండ్ క్వాలిఫైయర్ 2లో వీళ్ళే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు ఫర్ ఆబ్వియస్ రీజన్స్. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఎస్, ఇంతకన్నా ఎక్కువ వీడియో చేస్తే పడదేమో, మళ్ళీ రేపు డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వెల్ డన్ టు రాజస్థాన్ రాయల్స్. అండ్ ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ క్యాంపెయిన్. సన్ రైజ్ హైదరాబాద్ చిన్నప్, ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ క్యాంపెయిన్. అండ్ ఇక్కడ కూడా మ్యాచ్ వదిలిపట్ల, వికెట్లు పడిన తర్వాత దే టుక్ ఇట్ టు 200. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ క్యాంపెయిన్. బట్ ఆర్ఆర్ వాళ్ళ దగ్గర ఉన్న మ్యాచ్ విన్నర్స్ జస్ట్ డిడ్ ఇట్ టుడే. ఎస్ఆర్ఎస్ లాస్ట్ టు 2 people అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు, విచ్ ఇస్ ట్రూ. బట్ ఇట్ వాస్ మ్యాగ్నిఫిసెంట్ నాక్ వైభవ్ సూర్యవంశి దగ్గర నుంచి. వెల్ డన్ బాస్, టేక్ అ బావ్.